హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటని చూస్తున్నారా? మ్యాంగో మురబ్బా. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, మనం మ్యాంగోస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాగా మ్యాంగోస్ అనేది మురబ్బా లాగా ప్రిపేర్ చేసుకుంటే అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. ఇప్పుడు చూద్దాము ఈజీ ఎలా చేద్దాము. ముందుగా మ్యాంగోస్ తీసుకొని ఇలా తురుముకున్నాను. ఇలా తురుముకొని బెల్లాన్ని కూడా తురుముకున్నాను. బెల్లం అనేది నేను ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. ఫస్ట్ ఒక కప్పు అనేది మ్యాంగో తురుముని తీసుకుంటున్నాను. దీనికి ఒక కప్పుకి 1.5 అనేది పడుతుంది షుగర్ అయినా బెల్లమైన ఏదైనా, కానీ క్వాంటిటీ అనేది ఎక్స్ట్రాగా కొంచెం బెల్లం అనేది ఎక్స్ట్రాగా పడుతుంది అంతే. ఫస్ట్ నేను మ్యాంగోస్ని అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత నేను ఎంత తీసుకుంటున్నానంటే 1.5 కప్పు మ్యాంగో తురుముని తీసుకుంటున్నాను. ఇలా తురుముని తీసుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయిలోని 1.5 కప్పు తురుముని తీసుకున్నాను. యాక్చువల్గా మనకి స్వీట్ అనేది ఎంత పడుతుందంటే 1.5 కప్కి 2 కప్పు ఎగ్జాక్ట్లీ పడుతుంది. నేను షుగరు 1 కప్పు అండ్ బెల్లం 1 కప్పు రెండింటిని ఈక్వల్ పార్ట్స్గా తీసుకున్నాను. బెల్లం కూడా మీరు 2 కప్పులు బెల్లం తీసేసుకున్నా అది మీ ఇష్టం, ఎలాగైనా పర్వాలేదు. లేదు షుగర్ మంచిది కాదంటే బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ బెల్లం ఒకటే యూస్ చేసుకొని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలాగా బెల్లము మామిడి తురుము రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా బాగా కలుపుకున్నాక మనకి పాకం అనేది రావాలి. మీరు తీసుకున్న కళాయి అనేది కొంచెం దలసరిగానే ఉండేటట్లు చూసుకోండి. అలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. పాకం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా కంటిన్యూగా కలుపుకున్నాక మన పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి. దీనికన్నా తీగపాకం అంటే సరిపోతుంది, మరీ ముద్రపాకం అనేది ఉండవసరం లేదు. ముద్రపాకం పట్టారంటే అది స్టిక్కీగా అయిపోతుంది. సో తీగపాకం ఉండేలాగా చూసుకోండి. నేను వేయించుకుని పొడి చేసుకుంటున్నాను ఇప్పుడు జీలకర్ర అనేది. ఇలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని పాకం వచ్చిందే లేదు ఇప్పుడు నేను చెక్ చేస్తాను. దీనికి కొంచెం 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. సాల్ట్ కూడా మీరు చూసుకొని వేసుకోండి, సరిపోతే ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. కానీ ముందు టేస్ట్ చూసాక అప్పుడు మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూస్తున్నాను. ఇలా తీగపాకం రావాలన్నమాట. వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. నేను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఎక్కువ కారం పడదు, తక్కువైనా పడుతుంది. దీనికి స్వీట్గా ఉంటేనే బాగుంటుంది ఈ మ్యాంగో మురబ్బా అనేది. ఈ మ్యాంగో మురబ్బా అనేది చపాతీలోకి, నెక్స్ట్ టిఫిన్స్లోకి, పెరుగన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది.
ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి జామ్‌లా కూడా మనం మధ్యలోని పెట్టి పెట్టొచ్చు. బ్రెడ్ అలాంటి వాటిలో కూడా జామ్ అనేది అంత హెల్తీగా అనిపించకపోతే ఈ మ్యాంగో మురబ్బా అనేది మనం వాడుకోవచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మినిమం 3-4 మంత్స్ అనేది ఉంటుంది ఇది నిలవ అనేది. ఏమీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇది ఎంచక్కా మనం దీన్ని వేసుకొని తినేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.